నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బారే షాహీద్ దర్గా నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. క్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు పాల్గొని పూజా కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్లు సాబిర్ ఖాన్, షంషుద్దీన్, మైనార్టీ నాయకుడు సమీ హుసేని తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జ్లు పాల్గొని ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. अल्लाह सारे आलम को पर रहमत बरसाने वाले हैं। या अल्लाह तेरे हबीब के साथ में अल्लाह हमारी ये टूटी फूटी दुआ को तो कबूल फरमा। या अल्लाह नारा लोकेश बाबू को या अल्लाह हर मोड़ पे हर काम पे कामयाबी अता फरमा। या अल्लाह उनको दुश्मनों से बचा। या अल्लाह उनको सेहतमंद और तंदुरुस्ती अता फरमा। या अल्लाह नारा लोकेश बाबू को, नारा चंद्रबाबू नायडू गारी को और हमारे श्रीधर रेड्डी साहब और गिरधर रेड्डी साहब को या अल्लाह दुश्मनों के या अल्लाह बुरी नज़र से बचा। या अल्लाह उन लोगों को सेहतमंद और तंदुरुस्ती अता फरमा। उनके हर काम पे हर मोड़ पे या अल्लाह गैब की मदद अता फरमा। या अल्लाह जब तक चांद और सूरज है जब तक उन लोगों को हर एक इंसानों के दिलों में उनकी मोहब्बत अता फरमा। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना शफीना मौलाना मुहम्मदिन व अला सय्यिदिना मुहम्मदिन व सल्लल्लाहु अलैहि वसल्लम। इन्ना अल्लाह व मलाइकतहु यसल्लूना अलैहि तस्लीमा। Naiba. ముందు పెట్టు దూరం పెట్టి నువ్వు అన్నం పెట్టమంటాడు వాటర్ బ్యాగ్ అలా
असलम है पीछे पीछे भाई कहीं को भाई अपना सभा फोटो पे అన్నా బుజ్జున్నా అన్న చూడన్నా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, మనకందరికీ తెలుసు బారాషాహి దర్గా అంటే సర్వమత సమానత్వానికి, అదేవిధంగా అన్ని కులస్తులు అన్ని మతస్థులు దేవుడిచ్చిన బిడ్డలు అందరూ ఒకటనే నినాదంతో జరిగే ఈ బారాషాహి దర్గా అంటే మన నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్. అటువంటి బారాషాహి దర్గాకు అభివృద్ధి పథంలో నడుపుతూ బారా షహీద్లు మెచ్చిన బిడ్డల్లాగా ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుపచరిత్రులు అయిన మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో మన సాబీర్ ఖాన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నారా లోకేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బారా షహీద్ల దగ్గర దువా చేయడం జరిగింది. దువా అనంతరం ఇక్కడ దాదాపు ఒక 400-500 మందికి పేదలకు అన్నదానం కూడా చేయడం జరిగింది. మనం ఏం చెప్తున్నామంటే, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సురక్షితంగా పెడతారో, ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారో, ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తారో అటువంటి వ్యక్తులకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అందరి సహకారాలు అందించాలా. ఈరోజు నారా లోకేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా అల్లా దగ్గర దువా చేసినాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు లాంటి యువ నాయకుడు, ఒక ఆలోచన పరుడు, ఒక విజనరీ మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా ఎవరైతే కష్టాన్ని, తన రక్తాన్ని చెమట చేసి కష్టాన్ని ఆస్వాదిస్తూ ఈ రూరల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి అన్న ఏదైతే వాళ్ళ అన్న శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానాన్ని పూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరిలో మమేకమయ్యి నోట్లో నాలుకలాగా మెలుగుతున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 2029లో శాసనసభ్యులు కావాలని చెప్పి అల్లా దగ్గర మేము దువా చేయడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే మనం ఒక సున్నితమైన పవిత్రమైన హృదయంతో అల్లా దగ్గర దువా చేస్తే తప్పకుండా అల్లా సుబ్హానహు వ తఆలా మా దువాను ఆలకిస్తాడనే ఒక నమ్మకం, విశ్వాసం మాకుంది. కాబట్టి ఎవరైతే మన రాష్ట్రంలో సర్వమత సమానత్వం కోరుకుంటారో, ఎవరైతే యువతరానికి ముందుకు తీసుకుని వెళ్తున్నారో, ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని, నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తున్నారో, అదేవిధంగా 224 వర్కులు ఒకే రోజు, రేపు ఏదైతే మన శనివారం రోజు ఉదయం 8:34 27 కోట్ల రూపాయలతో 243 వర్కులు ఒకేసారి దానికి శంకుస్థాపన చేయడానికి శ్రీకారం చుట్టుకున్న మన గిరిధర్ రెడ్డికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని పనులు విజయవంతం అవ్వాలని అల్లా దగ్గర దువా చేశాము. కాబట్టి మీ అందరి ఆశీస్సులు నారా లోకేష్ బాబు గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అందించాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. మా నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షకుడు, యువనేత శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రూరల్ బారాషాహి దర్గాలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్ గారు మరియు అందరి క్లస్టర్ రూరల్ నియోజకవర్గంలో ఉన్న క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి అన్నదాన కార్యక్రమం లోకేష్ గారి జన్మదినానికి ఆర్భాటాలకి దూరంగా ప్రత్యేకంగా సామాజిక సేవా కార్యక్రమం, ప్రత్యేక ప్రార్థనలు, బట్టల పంపిణీ కార్యక్రమం, రూరల్ నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పండుగ వాతావరణంలో అన్ని దగ్గర కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా యువగళం ద్వారా సామాన్యులు
కార్యకర్తలు అన్ని విధాల వారికి ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి వారికి రక్షకుడుగా ఐటీ రంగం భారతదేశంలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంచాలని ఆయన ఆలోచనలు ఇప్పుడు కూడా ప్రజలతో ఉండాలా, ప్రజలతో మమేకం ఉండాలా, ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూశాను. నాతో పాటు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లో ఉండాలని మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ప్రజలు భరోసా నమ్మకంతో ఇచ్చారు. గర్వానికి పోకుండా అహంకారానికి పోకుండా జరగాల ప్రజలు మాకు ఎంతో బాధ్యత పెట్టారు. ప్రజల కష్టాలని కష్టాలుగా మార్చుకుని వారికి ఇబ్బంది లేకుండా చూడడం లక్ష్యంగా అనుసారం అందరం కూడా పనిచేస్తున్నాం. అటువంటి వ్యక్తి భవిష్యత్తులో అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని రెండు మూడేళ్ళు సంతోషాలతో ఆయన ఉండాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. రోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా సోమేశ్వర్ గారు అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు విద్యాశాఖ, ఐటీ శాఖ, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కుల మతాలకు అతీతమైనటువంటి ప్రాంతం దర్గా బారాషాహి దర్గా. ఏటా లక్షల్లో భక్తులు వచ్చి ఈ యొక్క ప్రాంతంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఇక్కడ పండుగ జరుపుకునే వాతావరణం ఉంది. కాబట్టి ఇలాంటి పవిత్రమైన చోట్ల నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీల సహకారంతో ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ముఖ్య అతిథి ఇచ్చేయడం వల్ల ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అయితే నారా లోకేష్ గారు ఈ యొక్క భారతదేశ రాజకీయాల్లో కీలకమైన పరిస్థితుల్లో ఉండాలా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి వారికి ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. అలాగే మరి రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు ఉన్నతమైన పరిస్థితుల్లో ఉండాలి కాబట్టి, అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు కోటంరెడ్డి మా ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండాలని, రూరల్ నియోజకవర్గ అభివృద్ధికు నారా లోకేష్ గారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అలాగే నారా లోకేష్ గారి యొక్క టీంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఉన్నతమైన స్థానం పొంది ఆయన కీలక బాధ్యతలు ఉండాలనే దిశగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి మరొక్కసారి నారా లోకేష్ గారికి ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుని నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.